Hello students, welcome back to my channel. In this video we are going to discuss about the counting figures. Okay, so previous class lo manam em chesnam counting figures lo how to count the number of triangles in a given figure discuss chesnam kada. Ee video lo how to count the number of squares in a given figure. So manam count cheyabothunam. Okay, so we are going to count the number of squares in a given figure. So ee figure lo number of squares అడిగిండు అనుకోండి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక ఫిగర్ ఇచ్చిన, ఇందులో ఒక స్క్వేర్ ఇచ్చి ఇందులో మధ్యలో ప్లస్ సైన్ ఇచ్చినాం. సో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాం అనుకోండి. జస్ట్ మనం కౌంట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రోస్ ఈక్వల్ టు కాలం ఉందనుకోండి. సో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ రోస్ నాట్ ఈక్వల్ టు కాలం అంటే ఇంకో ప్రాసెస్లో కౌంట్ చేస్తాం. సో చూడండి, ఫస్ట్ రోస్ ఈక్వల్ టు కాలం అంటే ఇక్కడ చూడండి, రోస్ ఈక్వల్ టు కాలం అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. సో ఇక్కడ వర్టికల్గా ఉన్నవి ఏంటి అంటే కాలమ్స్, నెక్స్ట్ హారిజెంటల్గా ఉన్నవన్నీ రోస్. ఓకేనా. సో వర్టికల్గా ఎన్ని ఉన్నాయి కాలమ్స్? 1 2 కాలమ్స్ ఉన్నాయి అంతే కదా. 1 కాలం 2 కాలం. సో వర్టికల్గా 2 కాలమ్స్ ఉన్నాయి. హారిజెంటల్గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 అంటే 1 కాలం 2 కాలం. సో 2 కాలమ్స్ ఉన్నాయి అంటే రోస్ ఎన్ని? 2 రోస్ ఉన్నాయి. ఓకే, 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో వర్టికల్గా 2 కాలమ్స్ ఉన్నాయి, హారిజెంటల్గా 2 రోస్ ఉన్నాయి. సో రోస్ ఈక్వల్ టు కాలం అన్నట్టే కదా, 2 రోస్ 2 కాలమ్స్. ఓకే, సో రోస్ ఈక్వల్ టు కాలం అన్నప్పుడు మనం ఏం చేయాలి? జస్ట్ 1ను 2ని ఏం చేయాలి? స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో 1 స్క్వేర్ వాల్యూ ఎంత? 1 ప్లస్ 2 స్క్వేర్ వాల్యూ 4. సో 1 ప్లస్ 4 ఎంత? 5. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ దిస్ ఫిగర్ ఎన్ని? 5 స్క్వేర్స్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ రోస్ ఈక్వల్ టు కాలం వచ్చినప్పుడు ఏం చేయాలి? జస్ట్ వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే సరిపోద్ది. ఓకే, సిమిలర్లీ ఇంకో ఫిగర్ ఉంది, ఇక్కడ చెక్ చేయండి. సో ఇక్కడ రోస్ ఫస్ట్ కాలమ్స్ చెక్ చేయండి. 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. రోస్ ఎన్ని? 1 2 3 రోస్. ఓకే, సో 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో రోస్ ఈక్వల్ టు కాలమ్స్ కదా. సో 3 రోస్ ఈక్వల్ టు 3 కాలమ్స్. సో రోస్ ఈక్వల్ టు కాలం కాబట్టి మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఈ నెంబర్స్ని 1 2 3 వీటిని స్క్వేర్ చేసి అడిగాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇస్తాం. 1 స్క్వేర్ వాల్యూ ఎంత? 1 ప్లస్ 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. ఓకే, సో 9 ప్లస్ 4 ప్లస్ 1, 9 ప్లస్ 4 అయితే 13 ప్లస్ 1 ఇది 14. అంటే టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు? ఇందులో 14 స్క్వేర్స్ ఉన్నట్టు. ఓకే, సో ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? సెకండ్ ఫిగర్లో 14 స్క్వేర్స్. ఓకే, సిమిలర్లీ ఇంకో ఫిగర్ ఇచ్చిన, ఇక్కడ చూడండి. సో 1 2 3 4. సో 4 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోస్ చెక్ చేయండి. 1 2 3 4 రోస్. ఓకే, సో 4 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్. ఓకే, సో రోస్ ఈక్వల్ టు కాలమ్స్ కదా. సో రోస్ ఈక్వల్ టు కాలం ఉన్నప్పుడు జస్ట్ ఏం చేయాలి? వీటి నెంబర్స్ని 1 2 3 4 వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఓకే, సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అడిషన్. సో 1 స్క్వేర్ వాల్యూ ఎంత? 1 ప్లస్ 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ 3 స్క్వేర్ వాల్యూ 9 ప్లస్ 4 స్క్వేర్ వాల్యూ 16. సో 16 ప్లస్ 9 అంటే 25 ప్లస్ 4 29 ప్లస్ 1 30. అంటే టోటల్ ఎన్ని? 30 స్క్వేర్స్ ఉన్నాయి ఈ ఫిగర్లో. ఓకే, సో టోటల్ 30 స్క్వేర్స్ ఆర్ ఇన్ దిస్ ఫిగర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఫిగర్ చెక్ చేయండి. ఇక్కడ ఒకటి ఇచ్చిన. సో ఫస్ట్ కాలమ్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. రోస్ సిమిలర్లీ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 రోస్. ఓకే, సో 5 కాలమ్స్ 5 రోస్. ఓకే, సో ఈక్వల్ రోస్, ఈ రోస్ ఈక్వల్ టు కాలం ఉన్నాయి కాబట్టి జస్ట్ మనం ఏం చేస్తాం? ఈ నెంబర్స్ అన్నింటినీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తాను. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఓకే, సో అప్ టు 5 స్క్వేర్ అని అడిగాడు. సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. సో ఇట్లా యాడ్ చేయడం ఒకవేళ లాంగ్ ప్రాసెస్ అంటే మనకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఇది ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ 1 నుంచి ఉంది కదా, 1 2 3 4 5 అంటే కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. వీటికి స్క్వేర్స్ ఉన్నాయి, మళ్ళీ అన్నిటికీ మధ్యలో సమ్ ఉంది, ప్లస్ సైన్ ఉంది. అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి మనకి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే కంటిన్యూగా ఉన్న న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి కంటిన్యూగా ఉన్నాయి. 1 2 3 4 5 కంటిన్యూ, వాటి స్క్వేర్స్. సో సమ్ యాడ్ చేస్తే ఏంటి ఫార్ములా మనకి? n ఇంటూ n+1 ఇంటూ 2n + 1/6 ఈ ఫార్ములా ఉంది. సో వేర్ n ఇస్ ద లాస్ట్ నెంబర్. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏంటి? 5. అంటే n బదులు ఏం రాస్తాం? 5 రాస్తాం. n అంటే 5 ఇంటూ n+1 అంటే 5 + 1 ఇంటూ 2n + 1 అంటే 2 ఇంటూ 5 + 1/6.
ఓకేనా. సో n ఇంటూ n+1 అంటే 5+1 ఇంటూ 2n+1 అంటే 2 ఇంటూ 5+1/6. సో 5 ఇంటూ 5+1 ఎంత 6 ఇంటూ 2 5 10, 10+1 ఎంత 11/6. ఓకేనా. సో ఈ 6 క్యాన్సిల్ చేయొచ్చు. సో మిగిలింది ఏంటి 5 ఇంటూ 11 మిగిలింది మనకి. ఓకే. సో 5 ఇంటూ 11 అంటే 5 11 ఎంత 55. సో టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో ఈ ఫిగర్లో 55 స్క్వేర్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఒకవేళ మనకి నెంబర్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం ఫామ్లో యూజ్ చేసుకుంటాం, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఫామ్లో యూజ్ చేస్తే సరిపోద్ది. ఓకే. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ దిస్ గివెన్ ఫిగర్ ఎన్ని 55. ఓకే. సిమిలర్లీ ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఇచ్చిన చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఏ చెస్ బోర్డ్. ఓకే. ఒక చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఫైండ్ చేయాలి. సో చెస్ బోర్డ్లో తెలుసుగా టోటల్ ఎన్ని ఉంటాయి, ఇటు టోటల్ ఇట్లా చెక్ చేస్తే రోస్ ఎన్ని ఉంటాయి, 8 రోస్ ఉంటాయి, కాలమ్స్ వర్టికల్గా 8 కాలమ్స్ ఉంటాయి. ఓకేనా. సో 8 కాలమ్స్ 8 రోస్ ఉంటాయి చెస్ బోర్డ్లో, అంతే కదా. సో చూడండి ఇక్కడ చెస్ బోర్డు కూడా డ్రా చేసి రెడీగా పెట్టిన. సో ఫస్ట్ కాలమ్స్ చెక్ చేయండి, ఎన్ని కాలమ్స్ 1 2 3 4 5 6 7 8 కాలమ్స్ ఉన్నాయి. రోస్ చెక్ చేయండి 1, నెక్స్ట్ 2 3 4 5 6 7 8. ఓకే. 8 రోస్ ఉన్నాయి, 8 కాలమ్స్ ఉన్నాయి. సో రోస్ ఈక్వల్ టు కాలమ్ కాబట్టి మనం ఏం ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు, ఈ ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ఫామ్లో. సో ఇక్కడ ఏం చేయాలి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ అన్నింటిని యాడ్ చేస్తే అయిపోద్ది, అంతే కదా. అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈ ఫామ్లో యూజ్ చేసి ఫైండ్ చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్, ఇది ఫైండ్ చేయాలి. ఓకే. సో ఈ ఫామ్లో అంటే కంటిన్యూగా 1 2 3 4 5 6 కంటిన్యూగా 8 వరకు కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి ఏంటి కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్, వీటి స్క్వేర్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈ ఫామ్లో వేయచ్చు. ఓకే. సో ఈ ఫామ్లో ఏంటిది n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఓకే. సో n అంటే ఏంటి లాస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ 8. సో 8 ఇంటూ n+1 అంటే 8+1 ఇంటూ 2n+1 అంటే 2 ఇంటూ 8 + 1/6. ఓకే. సో 8 ఇంటూ 8 + 1 ఎంత 9 ఇంటూ 2 8 జా 16 + 1 ఎంత 17/6. ఓకే. ఇప్పుడు ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 3 జా 6 2 4 జా 8. సో 2 టేబుల్లో 2 4 జా 8 క్యాన్సిలేషన్, 2 3 జా 6 క్యాన్సిలేషన్. ఓకే. నెక్స్ట్ 3 టేబుల్లో 3 3 జా 9 క్యాన్సిల్ అయ్యింది. సో మన ఆన్సర్ ఏంటిది 4 ఇంటూ 3 ఇంటూ 17. ఓకే. సో 4 ఇంటూ 3 ఇంటూ 17. ఓకేనా. సో ఇంత 17 3 జా ఇంత 51 ఇంటూ 4. ఓకే. 51 ఇంటూ 4 ఇస్తే 4 1 జా 4 4 5 జా 20 అంటే ఇంత 204. ఓకే. సో 204. ఓకే. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ దిస్ చెస్ బోర్డ్, ఈ చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి టోటల్ 204 స్క్వేర్స్. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ రోస్ నాట్ ఈక్వల్ టు కాలం. ఇంతమందికి ప్రీవియస్లీ ఇప్పుడు ఏం డిస్కస్ చేసినాం, రోస్ ఈక్వల్ టు కాలం డిస్కస్ చేసినాం కదా. ఒకవేళ రోస్ కాలమ్స్ నాట్ ఈక్వల్ ఉన్నాయి అంటే రోస్ వేరే నెంబర్ వచ్చింది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా వేరే వచ్చిందంట, ఈక్వల్ కాలేదు. సో అప్పుడు ఇలా చేయాలి, ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఓకే. సో ఇక్కడ చెక్ చేయండి, ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దిస్ ఫిగర్ అని అడిగాను అనుకోండి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ చెక్ చేయండి. ఫస్ట్ ఎన్ని 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. టోటల్ 1 2 3 4 5 కాలమ్స్. రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3. ఓకే. 1 2 3 రోస్, 5 కాలమ్స్ 3 రోస్. ఓకేనా. సో అంటే రోస్ నాట్ ఈక్వల్ టు కాలం కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఇంటూ ఈ నెంబర్. సో 5 ఇంటూ 3 లేకపోతే 3 ఇంటూ 5 ఎట్లయినా రాసుకోండి. ఓకే. సో 5 ఇంటూ 3 రాసుకున్నాం అనుకోండి, 5 ఇంటూ 3. ఓకే. ప్లస్ ఇప్పుడు ఈ 5లకి వెళ్ళి ఒకటి తక్కువ చేయండి, 5 నుంచి ఒకటి తక్కువ చేస్తే ఎంత 5 - 1 అంటే 4 ఇంటూ ఈ 3లకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే 3 - 1 ఎంత 2. నెక్స్ట్ ప్లస్ ఈ 4లకి వెళ్ళి మళ్ళీ ఒకటి తక్కువ చేయండి, 4 - 1 ఎంత 3 ఇంటూ ఈ 2లకి వెళ్ళి ఒకటి తక్కువ చేయండి, 2 - 1 ఎంత 1 ప్లస్ మళ్ళీ 3లకి వెళ్ళి ఒకటి తక్కువ చేయండి, 3 - 1 ఎంత 2 ఇంటూ ఈ 1లకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే 1 - 1 ఎంత 0. సో 0 వచ్చే వరకు చేసినాక ఇప్పుడు 5 3 అయితే 15 ప్లస్ 4 2 జా 8 ప్లస్ 3 1 జా 3 ప్లస్ 2 ఇంటూ 0 అంటే 0, ఎందుకంటే 0 ఇంటూ ఏ నెంబర్ 0నే కదా. సో 0 అంటే 15 ప్లస్ 8 ప్లస్ 3, 15 ప్లస్ 8 ఎంత 23
ప్లస్ 3 ఎంత 26. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ దిస్ ఫిగర్ అన్ని 26 స్క్వేర్స్ వచ్చినట్టు. ఓకేనా. సో నెక్స్ట్ చెక్ చేయండి. సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చిన చూడండి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేయండి. ఫస్ట్ ఎన్ని 1 2 3 4 కాలమ్స్. సో రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 రోస్ 1 2 3 రోస్. సో రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్ కదా, ఎందుకంటే రోస్ ఏమో 3 వచ్చినాయి, కాలమ్స్ ఏమో 4 వచ్చినాయి. సో అప్పుడు ఏ ఫామ్లో యూజ్ చేద్దాం, సేమ్ ఇదే ప్రాసెస్ యూజ్ చేయండి. అంటే ఇక్కడ ఏముంది లాస్ట్ ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్ ఆర్ ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్ ఎట్లయినా రాయొచ్చు. ఓకే 4 ఇంటూ 3 రాసినాం అనుకోండి ప్లస్ ఈ 4 కంటే ఓకేనా ఈ 4 ఇంటూ ఈ 3 రాసినాం మల్టిప్లై, అంటే లాస్ట్కి ఉన్న నెంబర్ 10 మల్టిప్లై చేసినాం. నెక్స్ట్ 4 కంటే ఒకటి తక్కువ చేస్తే ఎంత 3, 4 కంటే ఒకటి మైనస్ చేసినాం అంటే 3, మళ్ళీ ఈ 3 కంటే ఒకటి మైనస్ చేస్తే 2 ప్లస్ 3 కంటే ఒకటి తక్కువ చేస్తే ఎంత 2 ఇంటూ 2లోకి వెళ్ళి ఒకటి మైనస్ చేస్తే మళ్ళీ 1 ప్లస్ 2లోకి వెళ్ళి ఒకటి మైనస్ చేస్తే ఎంత 1 ఇంటూ మళ్ళీ 1లోకి వెళ్ళి ఒకటి మైనస్ చేస్తే 0. సో 0 వచ్చే వరకు రాసినాం. నెక్స్ట్ 4 3 ఎంత 12 ప్లస్ 3 2 ఎంత 6 ప్లస్ 2 1 2 ప్లస్ 1 0 0. ఓకే సో 12 ప్లస్ 6 ప్లస్ 2 12 ప్లస్ 6 ఎంత 18 18 ప్లస్ 2 ఎంత 20. సో టోటల్ ఎన్ని ఉన్నాయి స్క్వేర్స్ ఇందులో, ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు 20 స్క్వేర్స్ ఉన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ఫిగర్ చూడండి. సో ఫస్ట్ ఇందులో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, రోస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం ఫస్ట్. ఓకే సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని 1 2 3 4 5 6 7 కాలమ్స్ ఉన్నాయి. రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 రోస్. ఓకే సో రోస్ ఏమో 4 ఉన్నాయి, కాలమ్స్ ఏమో 7 ఉన్నాయి. అంటే రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ కదా. సో ఏం ప్రాసెస్ చేయాలి, సేమ్ ఇదే ఫార్ములా, అంటే లాస్ట్ నెంబర్ ఇంటూ ఈ లాస్ట్ నెంబర్ మల్టిప్లై, అంటే 7 ఇంటూ 4 మల్టిప్లికేషన్ ప్లస్ 7లోకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే ఎంత 6 ఇంటూ 4లోకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే 3 ప్లస్ 6లోకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే 5 ఇంటూ 3లోకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే 2 నెక్స్ట్ 5లోకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే 4 ఇంటూ 2లోకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే 1 నెక్స్ట్ 4లోకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే 3 ఇంటూ 1లోకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే 0. ఓకే 7 4 ఎంత 28 ప్లస్ 6 3 18 ప్లస్ 5 2 10 ప్లస్ 4 1 4 ప్లస్ 3 0 0. ఓకే సో 28 ప్లస్ 18 ప్లస్ 10 ప్లస్ 4 వచ్చింది. ఓకే చూడండి అంటే 4 ప్లస్ 0 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 0 అయితే 4 ప్లస్ 8 12. ఓకే ప్లస్ 8 ఎంత 20, అంటే 20 అంటే ఒక 0 ఒక 2 క్యారీ. ఓకేనా. సో 2 ప్లస్ 1 3 ప్లస్ 1 4 ప్లస్ 2 6, అంటే టోటల్ ఎన్ని 60 స్క్వేర్స్ వచ్చినట్టు ఇందులో. ఓకేనా. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ దిస్ ఫిగర్ ఎన్ని టోటల్ 60. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి. సో ఇంతకుముందు బేసిక్ డయాగ్రామ్ ప్రకారం ఇది ఈ ఫిగర్లో ఒక స్క్వేర్ ఉండి మధ్యలో ఒక లైన్ ఉంది. సో లైన్ ఉన్నప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయేమో 1 2 కాలమ్స్, రోస్ ఎన్ని 1 2 రోస్. రోస్ ఈక్వల్ టు కాలం ఉంటే ఏం చెప్పినా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, అంటే దీన్ని స్క్వేర్ చేస్తే అయిపోతుంది. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 1 ప్లస్ 4 ఎంత 5, అంటే ఇందులో ఎన్ని ఉన్నట్టు టోటల్ 5 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. ఓకే సో ఈ ఫిగర్లో ఎన్ని ఉన్నట్టు టోటల్ 5 స్క్వేర్స్. సిమిలర్లీ ఈ ఫిగర్లో చెక్ చేయండి, ఈ ఫిగర్లో ఎన్ని ఉన్నాయి. సేమ్ ఈ ఫిగర్ కూడా సేమ్ ఒక స్క్వేర్ ఉండి మధ్యలో ప్లస్ సైన్ ఉంది, అంటే 5 కదా. 5కి తర్వాత ఒకటి క్రాస్లో డైమండ్ షేప్లో ఒక స్క్వేర్ ఉంది, అంటే టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో 6 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. ఓకే ఈ ఫిగర్లో 5 స్క్వేర్స్ ఉన్నాయి, ఈ ఫిగర్లో 6 స్క్వేర్స్. సో ఇవి రెండింటి బేసిక్ డయాగ్రామ్ మీద కన్సిడర్ చేసుకుందాం. ఓకే సో ఈ రెండు ఫిగర్స్ని ఏమనుకుందాం బేసిక్ ఫిగర్స్ అనుకుందాం. బేసిక్ ఫిగర్స్ కింద కన్సిడర్ చేసుకోండి. ఓకే సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఈ ఫిగర్లో సో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని. సో ఇక్కడ లాస్ట్ స్క్వేర్ కన్సిడర్ చేసుకుంటే, లాస్ట్కి ఉన్న స్క్వేర్ని కన్సిడర్ చేసుకుంటే ఇట్లా ఉంది. స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉంది. ఓకే సో ఈ బేసిక్ డయాగ్రామ్ ప్రకారం చూస్తే స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉంటే 5 స్క్వేర్స్ ఉన్నట్టు. సో సిమిలర్లీ ఇక్కడ స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉంది కాబట్టి దీంట్లో 5 స్క్వేర్స్ ఉన్నట్టు. ఓకే సిమిలర్లీ నెక్స్ట్ చూడండి, ఇందులో మళ్ళీ ఒక స్క్వేర్ ఉంది. ఓకే సో స్క్వేర్ లోపల మళ్ళీ ఒక ప్లస్ సైన్ వచ్చినట్టే కదా ఈ ప్లస్ సైన్, అంటే ఇందులో కూడా ఎన్ని ఉన్నట్టు మళ్ళీ 5 స్క్వేర్స్ ఉన్నట్టు. ఓకే సిమిలర్లీ నెక్స్ట్
ఇంకో స్క్వేర్ చూడండి, థర్డ్ స్క్వేర్. సో థర్డ్ స్క్వేర్లో ఏముంది, మళ్ళీ ప్లస్ సైన్ ఉంది, అంటే మళ్ళీ ఇందులో కూడా 5 స్క్వేర్స్ ఉన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్లో ఉన్న స్క్వేర్లో, ఈ స్క్వేర్లో మధ్యలో ప్లస్ సైన్ ఉంది, అంటే ఇందులో కూడా ఎన్ని ఉన్నట్టు, టోటల్ 5 స్క్వేర్స్, అంటే 5 + 5 + 5 + 5 అంటే టోటల్ ఎన్ని 20 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. ఓకే, సో టోటల్ స్క్వేర్స్ ఎన్ని 20 స్క్వేర్స్. ఓకే, సో జస్ట్ ఏంటి స్క్వేర్ లోపల ప్లస్ సైన్ ఉంటే ఎన్ని ఉన్నట్టు, టోటల్ 5 స్క్వేర్స్ అన్నట్టు అందులో. ఓకేనా, సో నెక్స్ట్ ఫిగర్ చూద్దాం. సో నెక్స్ట్ ఫిగర్ చూడండి. సో ఇక్కడ స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉండి మనకు ఒక రాంబస్ షేప్ అంటే డైమండ్ షేప్లో ఉంటే ఇందులో 6 స్క్వేర్స్ కదా. సో ఇలాంటి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఈ ఫిగర్లో. ఇక్కడ దీనిలో స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉండి ఒక డైమండ్ షేప్ ఉంది, అంటే ఇందులో 6 స్క్వేర్స్ ప్లస్ దీంట్లో కూడా 6 స్క్వేర్స్, అంతేనా. స్క్వేర్ లోపల ప్లస్ సైన్ ఉంటే రాంబస్ షేప్, అంటే ఇందులో కూడా 6 స్క్వేర్స్. సో దీంట్లో కూడా 6 స్క్వేర్స్, దీంట్లో కూడా 6 స్క్వేర్స్, అంటే అన్ని 6 + 6 + 6 + 6 4 6లు ఉన్నాయి. ప్లస్ తర్వాత ఇది ఒకటి 1 నెక్స్ట్, అంతేనా. నెక్స్ట్ 2 3 4, అంటే 4 ఎక్స్ట్రా ఉన్నాయి, అంటే +4 ఎక్స్ట్రా రాసుకోవచ్చు. ప్లస్ ఇంకేముంది, మొత్తం కలిపి అవుటర్ సైడ్ ట్రయాంగిల్, అవుటర్ సైడ్ స్క్వేర్ ఉంది కదా, అవుటర్ స్క్వేర్. ఓకే, అవుటర్ స్క్వేర్ మిగిలింది. అవుటర్ స్క్వేర్కి మళ్ళీ మిడిల్లో ఏముంది, ప్లస్ సైన్ ఉంది, అంతేనా. అవుటర్ స్క్వేర్కి ఏముంది, మిడిల్లో ప్లస్ సైన్ ఉంది, అంటే స్క్వేర్ లోపల ప్లస్ సైన్ ఉంటే 5 స్క్వేర్స్ ఉన్నట్టు, అంటే ఇందులో ఏంటంటే 5 స్క్వేర్స్ ఉన్నట్టు, అంటే +5 ఎక్స్ట్రా యాడ్ చేసినాం, +5. ఓకే, సో 6 + 6 + 6 + 6 + 4 + 5 కదా. సో 6 4 = 24 + 4 28 + 5 33. ఓకే, సో టోటల్ ఎన్ని ఉన్నట్టు, 33 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. ఓకే, సో ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు, 33. ఓకే, సో 24 + 4 28 + 5 33 స్క్వేర్స్ ఉన్నట్టు. సో నెక్స్ట్ ఫిగర్ చెక్ చేయండి. సో చూడండి, ఇప్పుడు ఈ ఫిగర్లో సో ఫస్ట్ కాలమ్స్ రోస్ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. కాలమ్స్ చెక్ చేయండి ఫస్ట్. 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 రోస్. సో 5 కాలమ్స్ 5 రోస్ ఉన్నాయి. సో 5 రోస్ ఉన్న కాలమ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అయిపోతుంది, అంటే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + 5 స్క్వేర్. ఓకే, సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్, అంటే ఇంతకుముందు మనం యాడ్ చేస్తే ఏది వచ్చింది, ప్రీవియస్లీ 55 వచ్చింది, అంతేనా. సో ప్రీవియస్ ప్రాబ్లంలో, అంతేనా. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఆఫ్ ఫార్ములా యూజ్ చేసి 55 వచ్చింది. సో 55 వచ్చినాక నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఈ ఫస్ట్ ఫిగర్లో, ఈ ఫస్ట్ ఉన్న బాక్స్లో ఫస్ట్ ఉన్న స్క్వేర్లో ఒక ప్లస్ సైన్ ఉండి డైమండ్ షేప్ ఉండి, దీనిలో ఎన్ని ఉండాలి, 6 స్క్వేర్స్ ఉండాలి. సో 6 స్క్వేర్స్ అంటే ఆల్రెడీ ఈ బాక్స్ అనేది ఈ మొత్తం స్క్వేర్లో కౌంట్ అయిపోయింది, అంతేనా. ఈ 1 2 3 4 5 ఈ నెంబరింగ్ చేసిన దాంట్లో కౌంట్ అయిపోయింది ప్రీవియస్ బాక్స్, అంటే టోటల్ 6లోకి వెళ్ళి ఒకటి మైనస్ చేస్తే 5 మిగులుతాయి, అంటే ఈ బాక్స్లో ఎన్ని ఉన్నట్టు, 5. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ బాక్స్లో కూడా ఒక బాక్స్ ఉండి ప్లస్ సైన్ ఉండి మధ్యలో డైమండ్ షేప్ ఉండండి, ఇందులో కూడా 6 ఉండాలి. కాకపోతే ఒకటి ఆల్రెడీ కౌంట్ అయిపోయింది, ఆల్రెడీ ఈ బాక్స్ అనేది ఏంటిది మొత్తం స్క్వేర్లో కౌంట్ అయిపోయింది కాబట్టి ఇందులో కూడా 5. సిమిలర్లీ ఇక్కడ ఈ బాక్స్లో కూడా ఎన్ని 5. సో సేమ్ ఈ బాక్స్లో కూడా 5. నెక్స్ట్ మిడిల్లో ఉన్న బాక్స్లో కూడా 5, అంటే ఎన్ని 5లు ఉన్నాయి, 1 2 3 4 5, అంటే 5 1 2 3 4 5, అంటే టోటల్ 5 వచ్చినాయి, అంతేనా. 1 2 3 4 5 వచ్చినాయి, అంటే 5 + 5 + 5 + 5 25 5. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఈ ప్లస్ సైన్, ఒక బాక్స్ లోపల ప్లస్ సైన్ ఉంటే ఎన్ని అని చెప్పిన, 5 స్క్వేర్స్ రావాలని చెప్పి. సో 5 స్క్వేర్స్ అంటే బాక్స్ లోపల ప్లస్ సైన్ ఉంది ఇక్కడ, సో 5 స్క్వేర్స్. కాకపోతే ఈ స్క్వేర్ అనేది ఆల్రెడీ కౌంట్ అయిపోయింది కదా, ఈ మిడిల్లో ఉన్న స్క్వేర్ ఏంటి, ఈ బాక్స్ మొత్తం ఆల్రెడీ ప్రీవియస్ టోటల్ స్క్వేర్లో కౌంట్ అయిపోయింది కాబట్టి టోటల్ ఇంత 5లోకి వెళ్ళి ఒకటి తక్కువ చేస్తే ఎంత, 4, అంటే ఇందులో ఎన్ని ఉండాలి, 4 స్క్వేర్స్ ఉండాలి. సేమ్ ఇక్కడ ఈ బాక్స్లో కూడా ఎన్ని 4, నెక్స్ట్ ఈ బాక్స్లో కూడా 4. ఓకే, సేమ్ ఈ బాక్స్లో కూడా 4. సో ఎన్ని 4లు ఉన్నాయి, 1 2 3 4, అంటే 4 4లు ఉన్నాయి. 4 + 4 + 4 + 4, అంటే 16. ఓకే, సో టోటల్ 5 + 5 10 + 6 ఎంత, 16
1 క్యారీ 5 + 2 7 + 1 8 + 1 9 అంటే టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో 96 స్క్వేర్స్ ఉన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ఈ ఫిగర్లో. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ చెక్ చేద్దాం. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 అంటే 1 2 3 4 కాలమ్స్. రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 రోస్, 4 కాలమ్స్ 4 రోస్. సో కాలమ్స్ రోస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 1 స్క్వేర్ అంటే 1 + 2 స్క్వేర్ అంటే 4 + 3 స్క్వేర్ అంటే 9 + 4 స్క్వేర్ అంటే 16 అంటే 30 వచ్చింది. సో 30 వచ్చినాక నెక్స్ట్ ఇదంతా కలిపేసి ఒక స్క్వేర్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ, అంటే డైమండ్ షేప్లో ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది స్క్వేర్. ఓకే, అంటే ఎంత యాడ్ చేసినాం +1 ఎక్స్ట్రా యాడ్ చేసినాం. ఓకేనా. సో 30 + 1. ఓకేనా. సో 30 + 1 అంటే ఇక్కడ 31 స్క్వేర్స్ అన్నట్టు. ఓకేనా. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఇక్కడ 31 వచ్చినట్టు. ఓకే. సో నెక్స్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఈ ఫిగర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉండి డైమండ్ షేప్లో ఉంటే ఎన్ని 6 అన్నట్టు. సో ఇక్కడ ఎన్ని స్క్వేర్ లోపల ప్లస్ సైన్ ఉండి డైమండ్ షేప్లో ఉంది అంటే ఇందులో ఎన్ని ఉన్నట్టు టోటల్ 6 ఉన్నట్టు. ఓకేనా, 6 ఉన్నట్టు ఇందులో. సిమిలర్లీ ఇక్కడ కూడా స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉండి డైమండ్ షేప్లో ఉంది అంటే ఇందులో కూడా 6 ఉన్నట్టు స్క్వేర్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉంది అంటే ఎన్ని 5 ఉన్నట్టు, అంతే కదా. స్క్వేర్ లోపల బేసిక్ ఫిగర్ ఈ ప్రకారం చూస్తే స్క్వేర్ లోపల ప్లస్ సైన్ ఉంటే ఎన్ని 5 ఉన్నట్టు, ఇందులో ఎన్ని 5 ఉన్నట్టు. టోటల్ ఎన్ని 6 + 5 + 6 వచ్చేది 6 + 5 + 6 అంటే 6 + 6 12 + 5 ఎంత 17. ఇక్కడికి 17 వచ్చినాయి కదా. 17 వచ్చినాక నెక్స్ట్ ఇది 18 అనుకోండి నెంబర్, ఇది 19, ఈ బాక్స్ 19, ఈ బాక్స్ 20, 21 22 23 24 25 26 27 అయిపోయింది ఇక్కడికి. ఓకే. సో ఇక్కడికి 27 అయిపోయాక నెక్స్ట్ చూడండి, ఇంట్లో ఒక బాక్స్, ఈ రెండు బాక్సెస్ కలిపేసి కాంబినేషన్ ఇది 28. ఓకే. నెక్స్ట్ ఇది 29 ఈ బాక్స్. ఓకే. నెక్స్ట్ 30, నెక్స్ట్ 31. టోటల్ ఎన్ని ఉన్నట్టు స్క్వేర్స్ 31 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఇక్కడ 31 స్క్వేర్స్. ఓకే. సో ఫస్ట్ ఏం చేసినాం ఈ ఫిగర్లో 6, ఈ ఫిగర్లో 5, ఈ ఫిగర్లో 6 అంటే 6 + 5 + 6 17 వచ్చినాయి. తర్వాత వీటి నెంబరింగ్ చేసినాం 18 19 20 21. సో అన్ని ఒక్కొక్క స్క్వేర్కి ఇండివిజువల్ స్క్వేర్స్ అన్నిటి నెంబరింగ్ చేసినాక తర్వాత ఈ కాంబినేషన్లో ఒక స్క్వేర్ ఫామ్ అయింది, ఈ కాంబినేషన్లో ఒకటి ఫామ్ అయింది, ఈ కాంబినేషన్లో ఇంకోటి ఫామ్ అయింది. టోటల్ 31 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. ఓకే. సో నెక్స్ట్ ఫిగర్ చూడండి. నెక్స్ట్ ఈ ఫిగర్లో సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ లోపల ఉన్న బాక్స్ని సాల్వ్ చేద్దాం, అంటే ఈ స్క్వేర్ను సాల్వ్ చేస్తే బెటర్, సింపుల్ అయిపోతుంది. సో ఈ స్క్వేర్లో చూడండి నెంబర్ ఆఫ్ కాలమ్స్ రోస్ చెక్ చేద్దాం. సో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 కాలమ్స్, 1 2 3 కాలమ్స్. రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 రోస్, 1 2 3 రోస్. సో రోస్ ఈక్వల్ టు కాలమ్స్ కాబట్టి మనం ఏం చేస్తాం 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ యాడ్ చేస్తే అయిపోద్ది. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 9 + 1 10 + 4 అంటే 14 అంటే 14 వచ్చినాయి ఇక్కడికి. 14 తర్వాత ఈ బాక్స్ ఏంటి 15, నెక్స్ట్ ఈ బాక్స్ ఇది 16, బాక్స్ 17, ఇది 18. సో ఇక్కడికి 18 అయిపోయినాయి. ఓకేనా. సో 18 తర్వాత నెక్స్ట్ 18 తర్వాత ఇట్లా ఒకటి 19 ఫామ్ అవుతుంది, అంటే ఇట్లా ఒక స్క్వేర్ ఫామ్ అయింది 1. ఓకే. సో 18 అక్కడికి అయిపోయినాయి కదా. సో ఇట్లా ఎన్ని స్క్వేర్స్ ఫామ్ అయితే చూద్దాం 1, ఇది 2 3 4 అంటే 4 ఎక్స్ట్రా ట్రయాంగిల్ ఫామ్ అయినాయి. సో 18కి ఎంత యాడ్ చేసినాం 4 ఎక్స్ట్రా యాడ్ చేసినాక నెక్స్ట్ చూడండి సో ఇట్లా ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ కలర్ ఇట్లా ఒక స్క్వేర్ ఫామ్ అయింది.
నెక్స్ట్ సిమిలర్లీ ఇట్లా ఒక స్క్వేర్ ఫామ్ అయింది ఈ లైన్స్తో. ఓకే, సో 2 ఫామ్ అయినాయా. నెక్స్ట్ చూడండి ఇంకోటి ఈ సైడ్తో ఒక స్క్వేర్ ఫామ్ అయింది మనకి. ఈ సైడ్తో ఒక స్క్వేర్ ఫామ్ అయింది అంటే 3 ఎక్స్ట్రా ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ సైడ్తో ఒకటి ఎక్స్ట్రా ఫామ్ అయింది. టోటల్ అండి 4 + 4 అంటే 8 ఎక్స్ట్రా ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకేనా. సో ఇక్కడ టోటల్ ఇక్కడికి ఎన్ని వచ్చినాయి, 14 తర్వాత 15, 16, 17, 18 అన్నాను. 18కి ఎంత యాడ్ చేయాలి, 18 ప్లస్ ఎంత యాడ్ చేయాలి, 8 ఎక్స్ట్రా ట్రయాంగిల్స్. ఎందుకంటే బ్లూ కలర్తో 4 ఫామ్ చేసినాం, మిగతావి 4 ఫామ్ చేసినాం అంటే 8 ఎక్స్ట్రా యాడ్ చేసినాం. సో 18 + 8 ఇంత టోటల్ 26. ఓకే, సో టోటల్ స్క్వేర్స్ ఎన్ని ఇందులో 26. 26 తర్వాత ఇంకొకటి ఉంది ఎక్స్ట్రా. ఓకే, సో 26 తర్వాత ఒకటి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఓవరాల్గా ఒకటి డ్రా చేసుకోవచ్చు. అన్నీ కలిపేసి కాంబినేషన్లో ఓవరాల్గా ఒకటి డ్రా చేయొచ్చు అంటే +1 ఎక్స్ట్రా యాడ్ చేయాలి. సో 26 + 1 ఎంత, టోటల్ 27 స్క్వేర్స్ అన్నట్టు ఇందులో. ఓకే, సో ఈ ఫిగర్లో ఎన్ని ఉన్నాయి, టోటల్ 27 స్క్వేర్స్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సో ఇంకో ఫిగర్ ఉందా. ఓకే, సో ఈ ఫిగర్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ చెక్ చేద్దాం. సో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ 1, 2, 3, 4 కాలమ్స్. రోస్ ఎన్ని, 1, 2, 3, 4 రోస్. ఓకే, 4 కాలమ్స్ 4 రోస్. సో రోస్ ఈక్వల్ టు కాలం కాబట్టి మనం ఎట్లా యాడ్ చేస్తాము, 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్. సో దీని వాల్యూ ఎంత, 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ అంటే వాల్యూ 30. ఓకేనా. సో అంటే ఇంతకుముందుకు యాడ్ చేసినాక 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. యాడ్ చేసేది 30 వచ్చింది. 30కి నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్క్వేర్ లోపల ఒక బాక్స్ ఉంది, ఒక ప్లస్ ఉంది. స్క్వేర్ లోపల ప్లస్ ఉంటే మనకు బేసిక్ డయాగ్రామ్ ప్రకారం చూస్తే ఇందులో 5 ఉండాలి. ప్లస్ ఇక్కడ కూడా స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉంది అంటే ఇక్కడ కూడా 5 ఉండాలి. అంటే ఈ 5 + ఈ 5 ఇక్కడ యాడ్ చేయండి. 5 + 5 + 5 యాడ్ చేస్తే 30 + 5 35 + 5 అయితే 40. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ దిస్ ఫిగర్ అన్ని 40 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఓకే. సో నెక్స్ట్ ఫిగర్ చూడండి, ఇక్కడ మనకు బేసిక్ డయాగ్రామ్, ఇంతకుముందు చెప్పిన బేసిక్ డయాగ్రామ్ ప్రకారం చూస్తే స్క్వేర్ లోపల కొంచెం బేసిక్ డయాగ్రామ్ ప్రకారం చూస్తే ఇక్కడ స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉండి ఇక్కడ డైమండ్ షేప్లు ఉంటేనే టోటల్ 6 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. అంతే కదా, టోటల్ అనే 6 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. ఓకే, సో ఇలాంటి ఫిగర్స్ ఇందులో ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి ఫస్ట్. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉంది ఇక్కడ అంటే ఇందులో ఎన్ని ఉన్నట్టు 6. ఓకే, నెక్స్ట్ సిమిలర్ స్క్వేర్ లోపల ప్లస్ సైన్ ఉండి ఇట్లా ఒక డైమండ్ షేప్ ఉంది. సో డైమండ్ షేప్ ఉంటేనే కదా, ఇట్లా డైమండ్ షేప్లు ఉంటేనే 6 అన్నట్టు. లేదంటే స్క్వేర్ లోపల ప్లస్ సైన్ ఉంటే ఓన్లీ 5 అన్నట్టు. ఓకే, స్క్వేర్ లోపల ఇట్లా ప్లస్ సైన్ ఉంటే డైమండ్ షేప్ ఉంది, 6 అయిపోయింది అక్కడికి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి. సో దీంట్లోనే చూడండి, స్క్వేర్ లోపల ఏముంది, ప్లస్ సైన్ ఉంది, ఇట్లా డైమండ్ షేప్ ఉంది. 10 ఉన్నట్టు ఇందులో కూడా 6 ఉన్నట్టు ఈ బ్రౌన్ కలర్ దాంట్లో కూడా. ఓకే, ప్లస్ ఇంకో 6 యాడ్ చేసిన. నెక్స్ట్ లాస్ట్కి ఏముంది, ఓన్లీ స్క్వేర్ ఉంది. ఓకే, స్క్వేర్ ఉండి మధ్యలో ప్లస్ సైన్ ఉంది, డైమండ్ షేప్ ఏం లేదు. అంటే స్క్వేర్ లోపల ప్లస్ సైన్ ఉంటే టోటల్ ఓన్లీ 5 కదా, అంటే +5 యాడ్ చేసినాం. సో ఇప్పుడు ఎంత, 5 + ఓకే, సో 5 + 6 + 6 యాడ్ చేయండి. సో 6 + 6 ఎంత, 12 + 5 ఎంత, టోటల్ 17. సో ఈ ఫిగర్లో ఎన్ని ఉన్నట్టు, టోటల్ 17 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. ఓకేనా. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ దిస్ ఫిగర్ ఇస్ 17. సో ఇదేంటి, ఇది బేసిక్ అన్నట్టు, మళ్ళీ ఇది యాడ్ చేయకండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సో ఈ ఫిగర్లో చూద్దాం. సో ఈ ఫిగర్లో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఏంటి, రోస్ కాలమ్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ చెక్ చేయండి. ఫస్ట్ 1, 2, 3 కాలమ్స్ అంటే ఓన్లీ ఈ బాక్స్ కంటే తీసుకుంటున్నాం మనం. ఓకేనా. సో ఓన్లీ ఈ బాక్స్లో రోస్ ఉన్న కాలమ్స్ కౌంట్ చేద్దాం. సో ఫస్ట్ 1, 2, 3 కాలమ్స్, రోస్ ఎన్ని 1, 2, 3 రోస్. సో
సో రోస్ ఈక్వల్ టు కాలం కాబట్టి మనం ఏం చేస్తాం 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ యాడ్ చేసినాం. సో ఎంత ఇది వాల్యూ 14. ఓకే, సో 14 తర్వాత నెక్స్ట్ ఈ బాక్స్ ఏంటిది 15, నెక్స్ట్ ఈ బాక్స్ 16, ఇది 17, ఇది 18. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఇక్కడ 18. ఇంకేమైనా ఎక్స్ట్రా వచ్చినాయా? ఎక్స్ట్రా కాంబినేషన్లు ఏం రాలే కదా. ఓకే, సో అంటే ఈ బాక్స్కి ఏమైనా కాంబైన్డ్గా ఏమైనా ఫామ్ అవుతుందా? ఫామ్ అవుతలేదు. సో టోటల్ 18 దగ్గర స్టాప్ అయింది. సో 18 స్క్వేర్స్. ఓకే, సో ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు? 18 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి. సో ఇక్కడ సో ఫస్ట్ మెయిన్ ఫిగర్లో అంటే మెయిన్ బాక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 కాలమ్స్. రోస్ ఎన్ని? 1 2 3 4 రోస్. ఓకే, 4 కాలమ్స్ 4 రోస్. రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అన్నీ యాడ్ చేసినాం. ఓకేనా. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత వాల్యూ 30 వచ్చింది. 30 వచ్చినాక నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉంది, అంటే ఇందులో ఎన్ని ఉన్నట్టు 5 ఎక్స్ట్రా ఉన్నాయి. సిమిలర్లీ ఇక్కడ కూడా స్క్వేర్ లోపల ఒక ప్లస్ సైన్ ఉంది, అంటే ఇక్కడ కూడా 5. సిమిలర్లీ ఇక్కడ కూడా స్క్వేర్ లోపల ఏముంది? ఒక ప్లస్ సైన్ ఉంది, అంటే దీంట్లో కూడా 5 ఉన్నాయి. అంటే ఎన్ని యాడ్ చేయాలి? 5 + 5 + 5 యాడ్ చేస్తుంది. అంటే +5 +5 +5 యాడ్ చేసినాక సో ఎన్ని వచ్చినాయి టోటల్ యాడ్ చేస్తే మనకి 30 + 5 35 +5 ఎంత 40 + 5 45. ఇక్కడికి 45 అయింది కదా. సో 45 తర్వాత మనకి ఇక్కడ ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది ఈ గ్యాప్లో, ఇది 46. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా ఈ గ్యాప్లో కూడా ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది, ఏంటి 47. నెక్స్ట్ ఇక్కడ ఈ గ్యాప్లో స్క్వేర్ ఫామ్ అవుతుంది, అంటే 48. సేమ్ ఈ గ్యాప్లో కూడా ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది, 49. సో దేర్ ఫోర్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు ఇక్కడ 49 స్క్వేర్స్ ఉన్నట్టు, అంటే ప్లస్ ఇంత 4 అన్నట్టు. టోటల్ ఎన్ని దేర్ ఫోర్ 49 స్క్వేర్స్. ఓకే, సో ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 49 స్క్వేర్స్ ఉన్నాయి. సో చాలామంది ఏం చేస్తారంటే 45 అని చెప్పేసి ఇక్కడికి ఆపేస్తారు. సో ఇక్కడ కూడా కొన్ని స్క్వేర్స్ ఫామ్ అవుతాయని చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా. సో ఈ గ్యాప్లో ఏమైనా స్క్వేర్ ఫామ్ అవుతుందని చెక్ చేసుకోండి. ఓకే, సో టోటల్ ఎన్ని 49 స్క్వేర్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫిగర్ చెక్ చేద్దాం. సో ఈ ఫిగర్లో సో ఓన్లీ ఇది కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నుండి ఇట్లా కన్సిడర్ చేసుకుందాం, ఈ బాక్స్ కన్సిడర్ చేద్దాం. సో ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ చెక్ చేద్దాం. ఫస్ట్ కాలమ్ చెక్ చేయండి. 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4 ఓన్లీ ఈ బాక్స్ వరకే కన్సిడరేషన్. నెక్స్ట్ రోస్ చూడండి, 1 2 3 4 రోస్ ఉన్నాయి. సేమ్ 1 2 3 4. సో రోస్ ఈక్వల్ టు కాలం కాబట్టి మనం ఏం చేస్తాం? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ యాడిషన్. సో ఎంత వాల్యూ 30 వచ్చింది, ఇక్కడికి 30 వచ్చింది. నెక్స్ట్ ఈ బాక్స్ ఏంటిది? ఇది 31, ఈ బాక్స్ 32, ఈ బాక్స్ 33, ఈ బాక్స్ 34. సో ఇక్కడికి 34 అయింది. సో 34 తర్వాత నెక్స్ట్ ఈ రెండు బాక్స్ను ఈ మొత్తం బాక్స్తో కంబైన్గా ఏమైనా ఫామ్ అవుతుందని చూడండి. సో కాంబినేషన్లో ఇట్లా ఫామ్ అవుతుంది కదా ఒకటి. సో ఇదేంటి 35, ఇక్కడికి 34 అయిపోయింది కాబట్టి 35. ఓకే, సో ఈ 35 తర్వాత నెక్స్ట్ ఈ రెండు బాక్స్ 33 34 బాక్స్ ఈ మొత్తం బాక్స్తో ఏమైనా కంబైన్ ఫామ్ అవుతుందంటే ఇట్లా ఒకటి ఫామ్ అవుతుంది చెక్ చేస్తే. ఇంత 36. ఓకే, సో ఇక్కడికి 31 32 33 34 తర్వాత ఇది 35 ఇది 36. సో దేర్ ఫోర్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నట్టు, సారీ ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో టోటల్ 36 స్క్వేర్స్. ఓకే, దేర్ ఫోర్ ఎన్ని 36 స్క్వేర్స్. ఓకే, సో ఈ ఫిగర్లో ఎన్ని 36 స్క్వేర్స్ ఉన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ ఇందులో ఓకే, సో మనకు బేసిక్ ఫిగర్ ప్రకారం చూస్తే స్క్వేర్ ఉండి ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇట్లా స్క్వేర్ ఉండి ప్లస్ సైన్ ఉండి డైమండ్ షేప్ ఉంటే ఎన్ని ఉన్నట్టు ఇందులో స్క్వేర్ ఉండి ప్లస్ సైన్ ఉండి ఇట్లా డైమండ్ షేప్ ఉంటుంది మధ్యలో ఎన్ని ఉన్నట్టు అంటే ఇందులో ఎన్ని ఉన్నట్టు స్క్వేర్స్ 6 స్క్వేర్స్ ఉన్నట్టు అంతేనా బేసిక్ ఫిగర్ ప్రకారం. అంటే ఈ బేసిక్ ఫిగర్ ప్రకారం చూస్తేనే ఇందులో 6 ఉన్నట్టు. సో 6కి నెక్స్ట్ ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తే వస్తుందో చెక్ చేయండి. సో ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఇక మధ్యలో ఇక్కడ స్క్వేర్ ఫామ్ అయింది, కాంబినేషన్లో ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది ఇట్లా. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా కాంబినేషన్లో ఇటు ఒక స్క్వేర్ ఫామ్ అయింది, అంటే 2 స్క్వేర్లు ఎక్స్ట్రా యాడ్ చేసినాం. నెక్స్ట్ ఇటు కూడా కాంబినేషన్లో ఏమైనా ఫామ్ అవుతుందా, ఇట్లా ఒకటి కాంబినేషన్లో ఫామ్ అవుతుంది స్క్వేర్. సిమిలర్ ఇటు కూడా కాంబినేషన్లో ఫామ్ అవుతుంది, అంటే కాంబినేషన్లో ఇట్లా స్క్వేర్ ఫామ్ అవుతుంది. టోటల్ ఎన్ని
ప్లస్ 4 ఫామ్ అయినాయి లోపల, అంతేనా? ఈ బ్లూ కలర్ 2 ఎల్లో కలర్ 2, అంతేనా? సో టోటల్ ఎన్ని ఫామ్ అయినాయి? ఈ బ్లూ కలర్ 2 ఎల్లో కలర్ 2 అంటే 4 ఎక్స్ట్రా ఫామ్ అయినాయి. సో 6 + 4 ఎంత? టోటల్ 10 స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో. సో ఈ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? టోటల్ 10 స్క్వేర్స్ అన్నట్టు ఇందులో. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫిగర్ చెక్ చేయండి. సో దీంట్లో చూడండి, సో ఫస్ట్ ఈ స్క్వేర్ కన్సిడర్ చేసుకుందాం. సో ఈ స్క్వేర్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ నోట్ చేసుకుందాం ఫస్ట్. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 1 2 3 కాలమ్స్, 1 2 3 కాలమ్స్. రోస్ ఎన్ని? 1 2 3 రోస్. ఓకే, సో 3 కాలమ్స్ 3 రోస్. సో రోస్ ఈక్వల్ టు కాలమ్ కాబట్టి నార్మల్గా ఇట్లా కౌంట్ చేస్తాం మనం. 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అని యాడ్ చేసినాం. సో ఎంత ఇక్కడ 14 వచ్చింది. ఇక్కడ 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ అంటే 14 వచ్చింది. సో 14 తర్వాత ఈ 15, ఈ బాక్స్ ఏంది? 15. నెక్స్ట్ ఈ బాక్స్ 16, నెక్స్ట్ ఈ బాక్స్ 17, నెక్స్ట్ ఈ బాక్స్ ఏంటి? 18. ఓకే, సో టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు ఇందులో? 18 స్క్వేర్స్ ఉన్నట్టు. ఓకే, సో ఇంకైనా కాంబినేషన్ ఫామ్ అవుతుందా? ఈ బాక్స్ ఇంకైనా కాంబినేషన్, మొత్తం బాక్స్ కాంబినేషన్ ఫామ్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు? దేర్ఫోర్ 18 స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్క్వేర్స్ అమ్మ. సో డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ అనేది మీకు ప్రాక్టీస్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను హౌ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ఏ గివెన్ ఫిగర్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బీ ప్రిపేర్డ్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, సో దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇంపార్టెంట్ టాపిక్, ఈ 10 మార్క్స్ టాపిక్ అండ్ మోస్ట్లీ ఈజీ టాపిక్ అన్నట్టు. ఓకేనా, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఇందులో. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.